క్రీస్తునాలు మీకు అందరికీ శుభం కలుగునుగాక. ఆయన కృపాసను బట్టి మీరు మీ తరాలు ఇప్పుడు కూడా క్షేమ మహిమ ప్రభావాలతో నిండబడుదురుగాక. ఆమేన్. క్షేమ గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాం. దేవుడి స్వస్థలండి. మరి ఉదయకాలం పాపం ఎలా ఉంటుందో బయలుపరిచాడు. పాపాన్ని చేసిన వారు మరి ఏ విధంగా పాపం చేస్తారు, వారు ఏ విధంగా శిక్షించబడతారు, తెలుసు కూడా ఎలా చేస్తారో పాపము అనే విషయాన్ని దేవుడు బయలుపరిచారు. 3వ ప్రార్థనలోకి వచ్చినప్పటికీ పాప విమోచన పొందిన వారు ఏ విధంగా దేవుడితో సహవాసం చేస్తారు, దేవుని ఏ విధంగా కనపరుస్తారు అనే విషయాన్ని దేవుడు బయలుపరిచారు. చాలా సంతోషం. మరి మనకొక అద్భుతమైన మాట ఉందండి. అదేంటంటే లూకా 2:29 నాథా ఇప్పుడు నీ మాట చొప్పున మీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసిన. దేవుడి స్వస్థలండి. ఈ యొక్క మాట మాట్లాడిన ఆయన సిమోను గారు. ఈయన గురించి మనం తెలుసుకుంటే చాలా భక్తులని, ఈయన శుద్ధి చేస్తాడని అని తెలుసు. అయితే ఈయన ఒక మాట అన్నాడు, నేను నిరీక్షించున్నాను. ఎవరి కోసం అంటే లేఖన ప్రకారం దేవుడు పుడతాడు, మరి ఆయన బెత్లెహేములోనే పుడతాడు, ఆయన ఖచ్చితంగా శుద్ధి చేయించుకుని వస్తాడు, నేను ఆయన దర్శిస్తాను అని ఆయన చాలా కాలం ఎదురు చూస్తున్నాడంట. సరే, చాలామంది పిల్లలకి శుద్ధి చేశాడు ఆయన, వేలాది మందికి చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయేలు మరి లక్షలాది మంది జనాంగం కాబట్టి. సరే, ఒక రోజున మరి అమ్మగారు యేసుని తీసుకెళ్లారు. యేసుని తీసుకెళ్ళగానే యేసుకి శుద్ధి కార్యక్రమాలు మతాచార ప్రకారంగా శుద్ధి కార్యక్రమాలు చేశారు. వెంటనే తనలో ఉన్న ఆత్మ ప్రవచించడం ప్రారంభించింది. నేను ధన్యుడను, నా జన్మ తరించింది, నాకు విమోచన దొరికింది, నాకు మార్గం చూపించావు. అప్పుడే మళ్ళీ ఆయనకు ఒక గొప్ప విచారం వచ్చింది. ఈ యొక్క మాట ఎవరు చేస్తున్నారని చూసినప్పుడు ఇశ్రాయేలు ఎదురు చూస్తున్నట్లుగా జబదీ గారు, మరి తండ్రి గారు సిమోను గారు, ఏమంటే ఆషూరు గోత్రాలు, వీళ్ళ ముగ్గురు కూడా యెరూషలేము దేవాలయం ఉండి ఇదే మాట మాట్లాడతారు. ఒకే మాట, ఆయన పుడతాడు, ఆయన బెత్లెహేములో పుడతాడు, ఆయన మరి సాంగ్యాలు జరిగించడం జరుగుతుందని చెప్పి. అయితే అద్భుతంగా ఈయన ఒక భయంకర మాట మాట్లాడి ఏం చేస్తాడంటే, ఈయన అన్యుల మధ్యకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడు? అన్యులను రక్షించడం కోసము. అన్యుల దగ్గరికి వెళ్ళి, ఒరే మీకు నేను దేవుడిగా ఉంటాను, మీరు నాకు కొబ్బరికాయలు కొట్టండి, ఇదిగో మీకు దేవుడిగా ఉంటాను, నాకు బలి అర్పించండి, ఇదిగో మీకు దేవుడిగా ఉంటాను, అయ్యా మీరు మరి మిమ్మల్ని ఆశ్రయిస్తాను అని చెప్పడం కోసం లేదండి. ఆయన 30 సంవత్సరాల వరకు కూడా మహాతండ్రి గారు తల్లి చాటు బిడ్డగా ఉన్నారు. 30 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మత్తయి 3:13 గడిచిన బిడ్డ. ఆ సమయమున యోహాను చేత బాప్తిజము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను.
అందుకు యోహాను నేను నీ చేత బాప్తిజము పొందవలసిన వాడనై ఉన్నాను. నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూసెను గాని యేసు ఇప్పటికి కానిమ్ము నీతిమంతులు బాప్తిజం తీసుకుంటారు. ఇక్కడ యోహాను గారు మరి పుట్టిన 5వ సంవత్సరం నుంచి బాప్తిజం ఇవ్వడం ప్రారంభించాడు. ఆయన మహాపరిషుద్ధుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడి రాజ్యం వచ్చేసింది, బాప్తిజం తీసుకుని రెడీగా ఉండండి, మోక్షరాజ్యంలో ప్రవేశిస్తారు మీరని. అదే టైంలో చాలామంది శాస్త్రులు, చాలామంది పండితులు, చాలామంది యూదా మత శ్రేష్ఠులు మరి యోహాను గారి దగ్గరికి వస్తున్నారు. ఆయన నిరాకరిస్తున్నాడు, తీసుకోవద్దని. ఏమన్నాడంటే ఆయన, సర్పసంతానమా మీకు బాప్తిజమా, మీకు అవసరం లేదు, మీరు లోకస్తులు, మీ తండ్రి పాపి కనుక మీరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, అంచేత వేస్ట్గా మీరు బాప్తిజం తీసుకుంటారు, వేస్ట్ అని చెప్పాడు. దానికి వాళ్ళు కొంచెం దౌర్జన్యంగా మాట్లాడినప్పుడు చెప్పాడు, ఒకవేళ మీరు దౌర్జన్యంగా మాట్లాడితే నేను బాప్తిజం ఇవ్వటం మాట కరెక్టే, దేని చేత అంటే నీటి చేత ఇస్తాను, కానీ మిమ్మల్ని పరిశుద్ధపరచలేను, మిమ్మల్ని విమోచించలేను, మిమ్మల్ని రక్షించలేను అని యోహాను గారు వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. సరే, మొత్తానికి యేసు ప్రభు వారు బాప్తిజం తీసుకున్నారు. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఆయన శిలువ మరణం పొందారు. శిలువ మరణం పొందిన తర్వాత ఆయన తిరిగి లేచినట్లుగా మనకి మత్తయి 7:27-28 మనకి సత్యం తెలియజేయబడుతుంది. అయితే ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తాడు, లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు పెద్ద ఆయన? చూద్దాం ఒకసారి అండి. మత్తయి 4:16 నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలియను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. ఇప్పుడు ఏం చేసి పెద్ద ఆయన యెరూషలేములో కాపురమేనా? యోర్దాను దాటాడు. యోర్దాను దాటితే అందరూ కూడా అన్యులే. ఈ అన్యుల మధ్యలో తిరుగుతాడు పెద్ద ఆయన. చనిపోయిన తర్వాత కూడా అన్యుల మధ్య తిరగడం ప్రారంభించాడు. నీకు రక్షణ వచ్చింది, నువ్వు పరలోకానికి వచ్చావు, నువ్వు పరలోక రాజ్యంకి వెళ్తున్నావు, ఎలా తెలుస్తుంది? అక్కడ చెప్పాడు మహానుభావుడు సిమోను గారు, అన్యుల మధ్యకి వెళ్ళిపోతున్నాడు ఆయన. అన్యుల మధ్యకి వెళ్ళిన తర్వాత నీకు ఎలాగా ఈ రహస్యం తెలుస్తుంది, ఎలా రక్షించబడతావు? రక్షకుడు ఆయనే. ఇస్రాయల్ మధ్యని వెళ్ళిపోయాడు. వాళ్ళకి ఆయన మాట్లాడట్లేదు. ఆయన చనిపోయి లేచాడు, వాళ్ళ మధ్య లేడు. శిష్యులు కూడా, అపోస్తలుడు పౌలు గారు కూడా అనేక చోట్లకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్యుల మధ్యకి వెళ్ళిపోయాడు అనేది మనకి ఎలా నిర్ధారణ అవుద్ది? చూద్దాం మనకు సరే అండి. యెషయా 13:2 చూద్దాం. జనులు 13 జనులు ప్రధాన ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలబెట్టుడి. ధ్వజము అంత ముందు అక్కడ భగవంతుడు లేడు. అంటే పురాతన కాడి నుంచి యెరూషలేము దేవాలయాలు, హిందూ దేవాలయాలు అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన చోట ఏ దేవాలయం లేదు, నిర్మల స్థలం. ఇందాక బైబిల్ యొక్క యూట్యూబ్లో అదే గొడవ, మత మార్పిడి, ఎవరో మార్చేస్తున్నారు. ఆ మత మార్పిడి, కుల మార్పిళ్ళు, రాజకీయ మార్పిడి పడ్డారు వాళ్ళు, పెద్ద గొడవలు పడుతున్నారు. ఇక్కడ ఈయన అప్పటిదాకా నిర్మల సింగున స్థలంలోకి ఈయన ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించినప్పుడు అన్యులు అనేక మంది ఆయన ఆకర్షించుకున్నారు.
అంటే ఆటోమేటిక్గా మనం ఒక మాట చెప్పొచ్చు, అయస్కాంతం అని చెప్పొచ్చు. అయస్కాంతం అని చెప్పొచ్చు. ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా వాళ్ళు విడిపోయి యేసు దగ్గరికి వస్తున్నారు. ఎలా వస్తున్నారు? ఆయనే మన రక్షకుడు. ఎలా చెప్పగలుగుతున్నారు? ఈ జ్ఞానం మామూలు జ్ఞానం కాదండి. ఇది చాలామంది క్రైస్తవులు మూఢత్వంతో జీవిస్తారు. ఇది మామూలు జ్ఞానం కాదండి. ఈ జ్ఞానం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది. చూద్దాం ఒకసారి. ప్రకటన కింద 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుడు వినడం. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడొకడు అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అక్కడ జరిగిన గొడవ ఏంటంటే, ఈ సాతాను పరలోకాంచి దేవుడి బిడ్డలు పడగొట్టిన తర్వాత అక్కడ గొప్ప మీటింగ్ జరిగింది. మీటింగ్లో దేవుడు చెప్పాడు, నేను కూడా భూలోకంలోకి వెళ్ళిపోతున్నాను. ఆయన భూలోకంలోకి రావాల్సిన బాధ్యత లేదు. ఆయన సేవలోకి వచ్చినట్టు చెప్తున్నాడు, నేను మరణించి పరలోక రాజ్యానికి వెళ్తానని. మరి ఎందుకు వచ్చావని కొంతమంది అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, మరి నేను నా పిల్లల కోసం వచ్చాను. మరి నీ పిల్లల్ని ఎలా తీసుకెళ్తావే నువ్వు అని అడిగితే ఆయన చక్కని మాట చెప్పాడు, వదకొచ్చిన గొర్రెలాగా నేను వధించబడి నా రక్తాన్ని ఒలికించి నా రక్తము చేత వాళ్ళని పరిశుద్ధపరచుకుని వాళ్ళు విమోచించుకుని పరలోక రాజ్యం తీసుకుని. అందరి మీద చిలకిస్తావా? లేదు, కేవలం నా పిల్లల మీదే ఆ పాపరాలు చెల్లించారు కాబట్టి వాళ్ళ పాపాలకు అడుగుతాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా నా వైపు తిరుగుతారు. భూలోకంలో ఒక ధ్వజం ఎత్తబడింది. ఆ ధ్వజం ఎవరంటే యేసు క్రీస్తు. ఆ ధ్వజం దగ్గరికి అనేక మంది అన్యులు, రకరకాల జాతుల వారు, రకరకాల కులాల వారు, రకరకాల మతాల వారు ఆ యేసు ప్రభు దగ్గరికి ఆటోమేటిక్గా వస్తున్నారు. ఇది ఎక్కడ చెప్పాడు యేసు ప్రభు వారు? యెషయా 53వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమే. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యేసు ప్రభు పుట్టక ముందు లేక ఆయన లేఖనాల్లో ఏం రాయబడిందంటే, ఆయన భూలోకంలోకి ఎందుకు వెళ్తున్నాడు? ఫస్ట్ పాయింట్ చెప్పాడు, ఆయన నశించిపోయిన తన పిల్లలను, పాపం చేత బంధించబడిన తన పిల్లలను, మరి భయంకర సాతాను చేత బంధించబడిన పిల్లలను విడిపిస్తాను. ఫస్ట్ పాయింట్ చెప్పాడు. 2:5 వచనం చెప్పాడంటే, నేను వారికి పాప పరిహారాలు చెల్లించి వారి పాపాలకు కడిగి పరిశుద్ధపరుస్తాను. 3 చెప్పాడు, వారు ఎక్కడున్నా సరే వారిని విమోచించుకుంటాను. ఎవరి విమోచించేవాడు? సర్వాధికారి దేవుడు. సర్వాధికారికి నీకు సంబంధం ఏంటి? నీవు ఆయన బిడ్డవి. నీకు తెలియకపోవచ్చు, ఈ నేత్రాలు మూతపడిపోవచ్చు. నువ్వు చెప్తా ఉండవచ్చు, నాకు నడు నొప్పి దేవుడు నమ్ముకున్నాను బాబా, లేకపోతే చేపల చెరువు కోసం నమ్ముకున్నాను బాబా అని చెప్పచ్చు. కానీ ఆయన ఉద్దేశం నీ చేపల చెరువు కాదు, ఆయన ఉద్దేశం నీ నడు నొప్పి కాదు, ఆయన ఉద్దేశం నీ ఆత్మ విమోచన. అందుకు ఆయన సిమోన్ చెప్పాడు, అంజన మధ్యకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు, ఆయన నానా జాతుల వారిని విడుదలిస్తాడు. ఏం చేస్తున్నాడు ఈ పెద్ద అంటే? విమోచనిస్తున్నాడు. ఒకటి రక్షణ, వాళ్ళని అన్యుల మధ్య నుంచి బయటకు వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ యొక్క విగ్రహారాధనలకు కానీ లోకలకు కానీ వెళ్ళకుండా కాపాడుతున్నాడు ఎవరంటే ఆయనే. మనం చూస్తూ ఉంటాం, యూదులు ఐగుప్తు నగరం ఉన్నారు. ఐగుప్తు నగరం ఉన్న యూదులు ఇజ్రాయెల్ పట్టణానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎదురు చూశారు. అవకాశం దొరికింది, వెళ్ళిపోయారు. అలాగే యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సిలువ అయిన తర్వాత
ఇజ్రాయెల్ చెదిరిపోయారు 2000 సంవత్సరాలు. మళ్ళీ తిరిగి యెరూషలేము పట్టణం వచ్చేసారు. ఇప్పుడు ఈ రక్షకుడు వచ్చినప్పుడు వీళ్ళ ఆత్మ ఎటు వెళ్తుందంటే పరలోక రాజ్యంలోకి వెళ్తుంది. అంచేత యేసు ఎందుకు వచ్చాడంటే నీ ఆత్మను పరలోక రాజ్యంలో చేర్చడానికి. ఎందుకు ఆయన అలా చేస్తున్నాడు? నువ్వు ఒకప్పుడు పరలోక రాజ్యంలోనే ఉన్నావు, ఇప్పుడు ఎక్కడున్నావు? భూలోకంలో ఉన్నావు. ఎలా ఉన్నావు? మానవుడుగా. ఆ మత మార్పిడి చేస్తారన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు తల్లిదండ్రులు దేవుళ్ళకి రావట్లేదు, లేక వాళ్ళ చుట్టాల బంధువులు దేవుళ్ళకి రావట్లేదు. ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళే ఆ దేవునికి మార్గంలో పయనిస్తూ ఉన్నారు. అంచేత మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు పూర్వం అయితే అనుకోవచ్చు, ఒకవేళ ఏదైనా దేశాలు ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళ మతాలు వాళ్ళు ఎవరికన్నా చెప్పారనుకోవచ్చు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశం, ప్రపంచం అంతా కూడా ఫ్రీడమ్గా ఉంది. నువ్వే మతాన్ని నమ్ముకోవచ్చు. వీళ్ళు నమ్మట్లేదు, క్రైస్తవులు గుర్తుపెట్టుకోండి. వీళ్ళని నమ్మట్లేదు. వీళ్లకు ఆ తండ్రి వచ్చి విడిపిస్తున్నాడు. తండ్రి వచ్చి విడిపించిన తర్వాత మళ్ళీ పాపలు పడకుండా రక్షకుడు వాళ్ళని కాపలా కాస్తున్నాడు. లేకపోతే నువ్వు ఆటోమేటిక్గా లోకల్లోకి వెళ్ళిపోతావు, ఆటోమేటిక్గా నువ్వు తాగుబోతు అయిపోతావు, ఆటోమేటిక్గా నువ్వు వ్యభిచారం అయిపోతావు, ఆటోమేటిక్గా నువ్వు దొంగ మారుతావు. ఎందుకు అలా కాపాడుతున్నాడు అని చేసినప్పుడు బైబిల్ వాక్యం ఏమి రాబడిందంటే దొంగలను, వ్యభిచారులను, తాగుబోతులను, తిరుగుబోతులను, అబద్ధకోళ్ళను, సరదాగా అబద్ధాలు చెప్తూ ఉంటారు, జోకులు, వీళ్ళందరూ కూడా పతాళానికి వెళ్ళిపోతారు. ఈ శరీరం అనే సమాజంలో ఉన్నాడు క్రైస్తవుడు. ఈ సమాధిలోకి ఎప్పుడైతే పరిశుద్ధ ఆయన లేపాడో, లేపగానే ఏం చేశారండి? ఆటోమేటిక్ క్రైస్తవులుగా మారారు. ఆటోమేటిక్ చర్చిలోకి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది తిరిగి లోకంలోకి వెళ్ళిపోతున్నారు, తాగుతున్నారు, పేకాడుకుంటున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళు వాక్యం వింటలేదా? ఆది కాండం చూసినప్పుడు మరి ఆదాముకి వాక్యం దేవుడు బయలుపరిచాడు, వాక్యం పదే పదే చెప్పాడు, పదే పదే హెచ్చరించాడు. కానీ ఆదాము భార్య వినలేదు. వాళ్ళ సంతానం అంతా కూడా పాతాళానికి వెళ్ళిపోయేటప్పుడు యేసు ఏడిశాడు, అయ్యో నా పిల్లలు పాతాళానికి వెళ్ళిపోతున్నారు అని. అంచేత ఈ రోజున అన్యుల మధ్యన నేను విడిపించుకున్న దేవుడు, నీవు మారు మనసు పొందను, నీకు ఆయన రక్షించుకున్నాడు, నీ మనోనేత్రాలు తెరిచాడు, నీ ఆత్మజ్యోతిని వెలిగించాడు, నీకు విమోచన ఇచ్చాడు. నువ్వు మూర్ఖత్వంగా పాపాన్ని విడిచిపెట్టిన పక్షంలో నువ్వు నరకానికి, నీకు దేవుడు వాక్యం చెప్తున్నాడు, అయ్యా పాపం నుంచి విడుదల రక్షించున్నాను నేను, నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళాలి, వెళ్ళవు అయిపోతావు. నువ్వు నిజంగా దేవుని యందు రక్షించబడి దేవునికి ఆజ్ఞలు పడిస్తుంటే భూలోకంలో అన్ని విషయంలో కనపరచబడుతూ పరలోక రాజ్యం. ఎవరు వచ్చారు మన దగ్గరికి అని చూసినప్పుడు యేసయ్య. పరలోక రాజ్యం తీసుకెళ్ళాడు ఎవరో? ఒకే ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన పేరు యేసయ్య. అందుకే ఇజ్రాయెల్ నమ్మలేదు, అందుకే మరి ఇస్మాయిల్ నమ్మలేదు, అందుకే మహర్షులు నమ్మలేదు. ఇప్పుడు ఎవరు నమ్మామండి? మనం నమ్మాం. ఎందుకు నమ్మాం మనము? ఆయన మన దగ్గరికి వచ్చి మనల్ని విడిపించుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, తిరిగి మనకు పునరుద్ధాన శక్తినిచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండి, అందుకు మనం ఏం చేయాలి? దేవుడిని అడగాలి, వచ్చిన దేవుడిని అడగాలి. అబ్రహాం అడిగాడు కాబట్టి మనం కూడా అడగాలి. దేవా, లోకయాత్ర ముగించే వరకు కూడా నువ్వు నాతో ఉండాలి, లేకపోతే లోకాన్ని జయించలేను, ఈ పాపాన్ని జయించలేను, ఈ చీకటిని జయించలేను అని దేవుడిని అడగవలసిన బాధ్యత. వాగ్దాన ప్రకారము అన్యుల మధ్యకి వచ్చాడు. నువ్వు అన్యుడివే, నువ్వు ఎన్ని రకాలుగా తిరగేస్తున్న అన్యుడివే, నువ్వు యూదుడు కావు, నువ్వు ఇస్మాయిలు కావు, నువ్వు ఎదురు చూసినాడు కావు, ఎదురు చూడని దగ్గరికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నువ్వు దేవుని బిడ్డవి, అందుకే నీకు రక్షణ ఇచ్చాడు, అందుకే నీకు ఎవరు వచ్చారు? ఒక ధ్వజము ఎత్తబడింది. 73:9 చూడండి. రెండు 9 అండి అని 3:9 3:9 3:9 అండి.
అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలెను మీ కర్రులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి మీ కోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్ల ఉన్న అన్యజనులారా త్వరపడి రండి. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఇప్పుడు మీరు రెడీగా ఉండాలి. ఎక్కడికి? యుద్ధం చేయాలి. దేంతో యుద్ధం చేయాలి? సాతానుతో యుద్ధం చేసి లోకాన్ని జయించి మీరు పరలోకం రెడీగా ఉండండి. అన్యజనులారా నేను వచ్చాను, ఇదిగో ధ్వజం ఎత్తాను, సిద్ధంగా ఉండండి. అంచేత ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం రక్షించబడ్డ మనము, విమోచించబడ్డ మనము, దేవుని బిడ్డలుగా మారి మనము, నీకు ఆహారం గురించి ప్రార్థన చేస్తున్నావు, దాని గురించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీకు ఇంటి గురించి ప్రార్థన చేస్తున్నావు, దాని గురించి ప్రార్థన చేయవలసిన లేదు. పాపం చేయకుండానట్లు ప్రార్థన చేసుకోవాలి. పాపం వల్లే శిక్ష, పాపం వల్లే పాతాళం, పాపం వల్లే సాతాన్ని కబలిస్తుంది. అన్యజనులైన మన దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇక మీరు పరిశుద్ధంగా ఉండండి. ఆయన పరిశుద్ధపరచుకున్నాడు, పవిత్రపరచుకున్నాడు, నీతిమంతులుగా మార్చుకున్నాడు, పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. అందుకు రక్షించబడ్డ వాళ్ళు ఒక మాట అంటారు, ఆయన ఎవరో నాకు తెలియదు, నేనెవరో నాకు తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చాడు, నా నేత్రాలు తెరిచాడు, నా ఆత్మజ్యోతిని వెలిగించాడు, నాకు విమోచన ఇచ్చాడు, ఆయన బిడ్డగా నన్ను అంగీకరించాడు. ఈ లోకయాత్ర ముగించే వరకు ఆయన నాతో ఉంటాడు. రక్షించబడ్డవాడు ఎవరు వచ్చారు దగ్గరికి? ఆయన వచ్చాడు. ఎవరైనా సర్వాధికారైన దేవుడు, రక్షకుడైన దేవుడు నా కొరకై సులుమాన పుట్టాడు, సులుమాన పొందాడు, తిరిగి లేచాడు, నన్ను ఎత్తుక్కుంటా. మా దేశం ఆ దేశం కదండి, మా దేశం కదండి. అసలు ఆయన ఎవరో మాకు తెలియదండి. తెలియని పక్షంలో కూడా ఆయన మమ్మల్ని ఎత్తుక్కుండా వచ్చాడు. మమ్మల్ని అందరూ కూడా లోకం నుంచి విడుదలిచ్చాడు. చాలామంది హిందువుల గురించి, ఈ యొక్క క్రైస్తవుల గురించి, లేకపోతే ముస్లిమ్స్ గురించి వాదులాడుకుంటూ ఉంటారు. నీకేమన్నా క్రైస్తవుడిగా మారితే నీకేమైనా కొమ్ములు వచ్చినాయా? క్రైస్తవుడిగా మారితే నీకేమన్నా ఇదయ్యావా? ఏదైనా మార్పు జరిగిందా? లేదు. క్రైస్తవుడిగా మారిన తర్వాత నీ ఆత్మ మారిపోయింది. ఏమని మారిపోయింది? నాది లోకం కాదు. ప్రభుత్వాన్ని పాటిస్తావు, ప్రభుత్వ ఆజ్ఞలు పాటిస్తావు, పనులు కడతావు, ప్రభుత్వం సఖ్యత అయి ఉంటావు, రాజును ప్రేమిస్తావు, కానీ లోకంతో సహవాసం చేయి. అది గుర్తుపెట్టుకోవాలి. లోకంతో సహవాసం చేయవు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి తీసుకుంటావు, తల్లిదండ్రులకు పోషిస్తావు, ఏం పోతావంటే అందరికీ అన్ని సదుపాయాలు చేస్తూ ఉంటావు, కానీ సాంగత్యం చేయవు. ఈ రహస్యం మనకు తెలిసినప్పుడు ఈ పోరాటాలు ఉండవు. అంచేత మనం క్రైస్తవులుగా ఎప్పుడైతే వర్ధిల్లటం ప్రారంభిస్తామో, క్రైస్తవులుగా మంచి ఉద్యమంలోకి వచ్చిందో, అన్యజనులందరూ కూడా మనం చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో దేవుడు ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు. ముందర ప్రార్థనా పనులుగా మారిపోతారట, మంచి భక్తులుగా మారుతారట, అబద్ధాలు చెప్పరంట, మోసం చేయరంట. అంతకుముందు ఎవరిని అడుక్కుండా నాకు అలా చేయలేదు, మీరు నాకు ఇలా చేయలేదు. ఆఖరికి రక్షించబడ్డ తల్లిని కూడా ఒక చీర పెట్టమని అడగదు. తల్లిదండ్రులు పోషిస్తుంది. ఆఖరికి మరి రక్షించబడ్డ వాళ్ళు మరి పాపం చేయరు, పరిశుద్ధంగా ఉంటారు. వాళ్ళకున్నదే, లేని దానికోసం వేదన పడరు. ఉన్న దాంట్లోనే చక్కగా తింటూ, చక్కగా సంసారాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు. అందుజమ్మా అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట ఉండదు. ఎందుకు ఉండదు? వాళ్ళు రక్షించబడ్డారు.
రక్షించబడ్డ వాళ్ళు కనుక కపటంగా ఉంటే ఎక్కడ పోతారు? పాతాళం పోతారు. లేదు, రక్షించబడ్డ వాళ్ళు కపటంగా ఉంటే శపించబడతారు, ఉన్నాయి పడతాయి. ఆ ఉన్నాయి కూడా దరిద్రులుగా ఉంటారు. అంచేతే అంజులు అంటూ ఉంటారు, వాళ్ళు చూడండి ఎంత దరిద్రులనా అంటూ ఉంటారు. కారణం నీవు దేవుడిని నమ్ముకుని మారు మనసు పొందకపోవటం వల్ల కారణం. మారు మనసు పొందిన తర్వాత నువ్వు అబద్ధాలాడు, మోసం చేయవు, పవిత్రుడిగా ఉంటావు. అందుజమా వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు. ఎలాగండి? అంతకుముందు ఈ లోకంలో నేను కూడా హిందూగా ఉండగా చాలా భయపడేవాడిని, రేపనే భవిష్యత్తు కోసం భయపడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో రేపనే భవిష్యత్తు పోయింది. ఒకటే ప్రార్థన, నీ చిత్తమే నా యందు నివర్తించబడుతుంది. నాకేం కావాలో నీకు తెలుసు, అవన్నీ నువ్వు అమర్చగల సమర్థుడివి. అంచేత ఆ దేవుడిని నిత్యము స్తుతించుకుంటుండగా ఆ దేవుడు నన్ను ఆశ్రయించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందుజమా సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహం ఏం చేయాలంటే మనం అండి, దేవుడు మన దగ్గరికి వచ్చాడు, అయ్యా గొప్ప ధన్యులము, మేము ఆయన కోరుకోలేదు, ఆయన మమ్మల్ని కోరుకున్నాడు, మమ్మల్ని పరిశుద్ధపరుచుకున్నాడు, మమ్మల్ని పవిత్రపరుచుకున్నాడు, మమ్మల్ని విమోచించాడు. మా దేవుడు మమ్మల్ని వెతుకుతూ వచ్చాడు, మా దేవుడు మమ్మల్ని చీకట్లోంచి బయటకు తీసుకొచ్చాడు, మా దేవుడు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చాడు. అందుజమా ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులేయుడి. తాను మీకు విధించిన శిక్షను ఏం పోయిందంటే పాపం పోయిందట, శాపం పోయిందట. అయ్యా ఈ పాపలో కాంచి విడుదల పొందామంట. అందుకు అందరూ అంటారంట, వాళ్ళ మధ్యకి దేవుడు వచ్చాడు, అందుకే వాళ్ళంత బలవంతులుగా ఉన్నారు. వాళ్ళ మధ్యకి దేవుడు వచ్చాడు, అందుకే వాళ్ళంత గొప్పగా ఉన్నారు. వాళ్ళ మధ్యకి దేవుడు వచ్చాడు, అందుకే వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారని అన్యులందరూ చెప్పుకుంటారట. ఇవాళ మరి యూట్యూబ్ నిండా డిబేట్లు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా లోపలేమని మహానుభావులు చెప్పారు. ఆశ్చర్యకరంగా ఒక్కొక్కరిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. నా పేరు కూడా ఉంటుందండి, 103 పేర్లు అంటండి అయ్యి, ఇది నా పేరు కూడా ఉండొచ్చు. అంచేత ఇక్కడ ఈ యొక్క విషయాలు మనం దేవుని గొప్పదనాన్ని తెలుసుకోవాలి, కానీ ఇతర కూడా మనకు అనవసరం. అంచేత ఇక్కడ చూసినప్పుడు ఎప్పుడైతే మనం యొక్క వృద్ధిని చూసి, మన యొక్క పరిపూర్ణత చూసి, మన యొక్క నీతిని చూసి అందరూ గడగడ వణుకుతారట. మన బలాన్ని బట్టి, మన ధనాన్ని బట్టి కాదట. వాళ్ళ పరిశుద్ధులు, వాళ్ళతో దేవుడు ఉన్నాడు, వాళ్ళ జోలికి వెళ్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడని అదిరిపోతారట. ఆదిలో క్రైస్తవులను ఇజ్రాయెల్ చంపిస్తారు, దేవుడు ఇజ్రాయెల్ని బయటికినేశాడు. అంచేత నా పిల్లరా, దేవుడు నమ్ముకున్న మనము రక్షించబడ్డాము, విమోచించబడ్డాము, పరిశుద్ధులుగా మారాం, నీతిమంతులుగా మారాం. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండి దినదినము ప్రవర్తన పడుతూ ఆశ్రయించి కనపరచును గాక. ఆమేన్.